దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ దొంగలవాని ఈ నాశనం అయిపోతారు. మీ పదాలు పెట్టుకోండి, ఈ గవర్నమెంట్ అంతా నాశనం అయిపోదు. నా కొంత అవుతుంది మీ పదాలు పెట్ట. ఈ ఆదిశం చచ్చిందా చచ్చిందా ఏడ చచ్చిండు? దండేసి పొట్టు పెట్టి దండేసిన మీ బొద్దకు నువ్వు గెలుచుటానికి నా కొంప కూడా పడుతున్నావు. దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ దొంగలవాని ఈ నాశనం అయిపోతారు. నాకు ఇల్లే లేదురా మీ బొద్దలు పెట్ట. ఒక్క రూపాయి ఇవ్వకుండా కొంప కూడా పడతారు మీరు. సావులు గాను మీరు నాశనం అయిపోను. బరాబర్ ఏం చేస్తారు చెప్తారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుర్తుతో చచ్చిపోతా ఏముంది. ఉంటేది పోతుంది జన్మ. పేపర్ ఇస్తా, ఇది ఇస్తా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని. 3 పోస్టులు చెప్తున్నా దొరసాని మంది కోపాలు ముంచడానికి. ఇంకేం చెప్తుంది కూల పట్టుకోరు. ఇల్లు కూడా రూపాయి లేదు. ఎటువాలి పోతా సార్, నేనే జరుగుతా. నా ఇల్లు నేనే పోతా. నేను అర్థం పడతలేదు సార్. నేనే కూడా పడతాను సార్. ఒక్కసారి ఎట్లా ఎందుకు సార్ దొంగతనం? ఏమన్నా మా ఇల్లు దొంగతనం కట్టుకున్నావా? ఇప్పుడు కాదు సార్ 60 ఏళ్ళ కింద కట్టి ఆగు కదా. నా బాధ మీరు వినకపోతే సార్ కూడా ఇంకొకరి అంటే సార్ ఇంట నువ్వు ఇల్లు కూడా కట్టుకుంటాను పెట్టావా? ఇల్లు కూడా కట్టుకుంటే సార్ మరి లేదు. మీరు ఒక్కసారి నాకు సంబంధించిన అధికారులు నేను మాట్లాడి పక్క చేస్తాను. నేనే మీరు ఇట్లా చేస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా. అట్లా కాదు సార్, మేము ఏమంటున్నాం సార్, ఒక్కడే ఇల్లు అట్టుకోవద్దు, పని అట్టుకోవద్దు. అదే సార్ నా ఇల్లు కూడా అవుతుంది సార్. ఒకసారి నేను ఒకసారి మాట్లాడుతున్నాను మీ సార్తో. సార్ ఒక్కటి ఇల్లు ఒక్కటే మీ సంవత్సరాలు కూర్చుంది పోతాం. సంవత్సరాలతో కూర్చుంది సార్. 5 గంటల మొత్తం మిషన్ కడిగేసేది వస్తుంది. రూపాయి ఎక్కువ కూడా పడుతుందేమో. ఏమని ఒక రూపాయి లేదు కూల కొడతారా? అనేది ఏంటంటే మీకు కడిగేసుకుంటే 1 రూపాయి కూడా వేయాలి ఇప్పటి వరకు.
ఒక్క రూపాయి లేదు. గుడికాడ పని గుడికానే ఉన్నది, ఇంటి పని ఆనే ఉన్నది. దీనికి ఏ వేగితం వచ్చింది? దీనికి ఏ వేగితం వచ్చిందని వీళ్ళు ఎంత ఆగం చేస్తున్నారు? కలెక్టర్ గారు అంటే అయిపో, కలెక్టర్ లేడా? రూపాయి పైసలు ఇవ్వలేదు, అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నావు. అయినా మీరు కూడగొట్టుకుని చెప్పినాము. వాళ్ళు చెప్పింది 15వ తారీఖు. సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు తీయకపోతే మీరు అడగండి. 15వ తారీఖు ఎట్లా తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల సామాన్లు ఉన్నాయి, 10 లక్షల సామాన్లు. ఏం చేస్తామండి? ఇదేం తొందరపాటు, ఇదేం ఆగం. చెప్తున్నా మీకు. గవర్నమెంట్ ఎమ్మెల్యే దగ్గరికైనా, అందరి దగ్గరికి, ఆటో దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా. ఏ సార్ ఏమి జోకులా సార్? ఒక స్వీటర్ కావాలి, 50 రూపాయలు కావాలి. ఎవరైనా రూపాయి ఇచ్చింది లేదు, నీవే తీసుకుంటున్నావు. అయినా తొందరపాటు ఎందుకు? చేసుకొని ఏమైనా చేసినామా? ఏమైనా జాగాలు ఉన్నాయా మాకు? ఉన్నొక్క ఆధారానికి 4,000 వస్తే 5,000 వస్తే తీసుకొని పింఛన్కి హాస్పిటల్ కూడా తిరిగినా కానీ కళ్ళు ఓడతలేవు ఈ ప్రభుత్వానికి. ఒక పింఛన్ అత్త కడి చేసిర్రు మా అమ్మకున్న మా పింఛన్ అత్త కడి చేసిర్రు. ఫస్ట్ పేరు వస్తే అడు తిరుగుతున్నారు అని చెప్పి పింఛన్ వచ్చిన కడి చేసిర్రు. సంబంధిత అధికారులు లేదా మీరు చెప్తున్నారు సంబంధిత అధికారులు సుప్రీం సంబంధిత అధికారులు చూపించారు. ఏం లేదు సార్, ఎట్లా సార్ ఒకటి ఇల్లు కూడా రూపాయి లేదు. నేను ఎటు పోవాలి నేను పోతా సార్, నేనే జరుగుతా. నా ఇల్లుకు నేనే పోతా. నేను అర్థం పడతలేదు సార్. నేను కూడా పడతాను సార్. ఒక్కసారి ఎట్లా ఎందుకు సార్ దొంగతనం? ఏమన్నా మా ఇల్లు దొంగతనం కట్టుకున్నావా? ఇప్పుడు కాదు సార్ 60 ఏళ్ళ కింద కట్టి ఆగు కదా. నా బాధ మీరు వినకపోతే సార్ కూడా ఇంకొకరి అంటే సార్ ఇంట నువ్వు ఇల్లు కూడా కట్టుకుంటాను పెట్టావా? ఇల్లు కూడా కట్టుకుంటే ఇట్లా సార్ మరి లేదు. మీరు ఒక్కసారి నాకు సంబంధించిన అధికారులు కోరి సార్ నేను మాట్లాడి పక్క చేస్తాను. నేనే మీరు ఇట్లా చేస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా. అట్లా కాదు సార్, మేము ఏమంటున్నాం సార్? ఒక్కడే ఇల్లు అదే సార్, నా ఇల్లు కూడా అవుతుంది సార్. మీరు ఒకసారి మాట్లాడుతున్నాం మీ సార్తో సార్. ఒక్కటి ఇల్లు ఒక్కటే మీ సంవత్సరాలు కూర్చుంది పోతాం. సంవత్సరాలు కూర్చుంది 5 గంటలు మొత్తం